బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీళ్ళ ఈరోజు యువత మీద నిరుద్యోగ యువత మీద మాట్లాడే అధికారం వీళ్ళకు ఉన్నదా? వీళ్ళ ఈరోజు యువత గురించి ఆలోచించేవాళ్ళు. అధికారం ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారం కోల్పోయినాక ఈరోజు ముసలి కన్నీళ్ళు. అధికారం ఉన్నప్పుడు అహంకారం, అధికారం ఉన్నప్పుడు నెత్తి మీద కళ్ళు, ఈరోజేమో ఇలాంటి బూటకు మాటలు, మాయ మాటలు. ఇదే కేసీఆర్ కుటుంబంకి అలవాటైనటువంటి పనితీరు. అంతేకాదు బీజేపీది అవకాశవాదమా జాతీయవాదమా అంటాడు కేటీఆర్. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఔరంగజేబు ఉంటుండే, దక్షిణ భారతదేశంలో ఆదిల్ షా ఉంటుండే. అదే మాదిరిగా ఔరంగజేబ్ మాదిరి ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఆదిల్ షా లాగా ఈరోజు కేటీఆర్. ఇద్దరు కలిసి ఏ రకంగా భారతదేశాన్ని దోచుకున్నారో, ఇద్దరు కలిసి ఏ రకంగా భారత మాతను నలిపేసి అన్యాయం చేసినరో, అదే మాదిరిగా ఇద్దరు కలిసి తెలంగాణను కూడా అదే మాదిరిగా పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీ ఇద్దరి జగన్ నాటకం అందరికీ అర్థమైంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జాతీయవాదమే ముందని, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నిబద్ధతోటి అదే మాట మీద నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీ ఇద్దరికి లేదని తెలియజేస్తా ఉన్నాను. అవకాశవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం కాదా? అవకాశవాదానికి, అవినీతికి, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబం కాదా? అదే మాదిరిగా అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్, కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మాయ మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాదని చెప్పి అడుగుతున్నా. అంతేకాదు ఆ రోజు ఆదిల్ షాని, ఔరంగజేబుని ఎదిరించడానికి ఏ రకంగా ఛత్రపతి శివాజీ వచ్చాడో, ఈరోజు తెలంగాణ కూడా కాపాడడానికి ఛత్రపతి శివాజీలాగా నరేంద్ర మోడీ రాబోతున్నాడు. తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యువతకి, నిరుద్యోగ యువతకి, అన్ని వర్గాల ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది. ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుంది, నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు ఈరోజు విశ్వాసంతో ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఈ రెండు పార్టీలకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిరుద్యోగ జీవితాలతోటి దయచేసి ఆటలాడుకోకండి. వాళ్ళను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రం చూడకండి. మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇచ్చి నిరుద్యోగ యువతను కాపాడుకోండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక అయినటువంటి యువతను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నీవు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఖచ్చితంగా యువతకి ఇచ్చినటువంటి, నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అది భారతీయ జనతా పార్టీ నాయకులు కలవడంలో అది రొటీన్ ఇష్యూ. దీంట్లో అది మా ఇంటర్నల్ ఇష్యూ.